హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ జూన్ 1 నుంచి 15 మధ్యలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందామండి. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో కిమ్స్ హాస్పిటల్ను వెంకయ్య నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్లో కిమ్స్ హాస్పిటల్ను వెంకయ్య నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు? సో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో 350 పడకలు, 40 మంది వైద్యులు, అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కిమ్స్ హాస్పిటల్ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారండి. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది? పోలవరం ప్రాజెక్టుకు 3,700 కోట్ల నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందండి. ఇటీవల ఏ పోర్టులో ఆటోమేటిక్ ఫెర్టిలైజర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ను నీతి ఆయోగ్ సీఈఓ ప్రారంభించారు? ఇటీవల ఏ పోర్ట్లో ఆటోమేటిక్ ఫెర్టిలైజర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ను నీతి ఆయోగ్ సీఈఓ ప్రారంభించారు? సో ఈ బిట్ ద్వారా మనం 2 బిట్స్ని నేర్చుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు? అమితాబ్ కాంత్ అండి. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. సో ఏ పోర్ట్లో ఆటోమేటిక్ ఫెర్టిలైజర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ను ప్రారంభించారండి అమితాబ్ కాంత్ గారు? సారీ, ఇక్కడ అమితాబ్ కాంత్ సీఈఓ అండి. పోర్ట్ వచ్చేసి కృష్ణపట్నం పోర్ట్. సో ఇక్కడ ఆన్సర్ కృష్ణపట్నం పోర్టు. నీతి ఆయోగ్ సీఈఓ మాత్రం అమితాబ్ కాంత్. ఆన్లైన్లో వాహన యజమాని పేరు మార్చే ప్రక్రియను రాష్ట్రంలో ప్రథమంగా ఎక్కడ ప్రారంభించారు? ఆన్లైన్లో వాహన యజమాని పేరు మార్చే ప్రక్రియను రాష్ట్రంలో ప్రథమంగా ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నంలో అండి. నెక్స్ట్, ఇటీవల ఏ ప్రాంతంలో నిర్మించదలిచిన గ్రీన్ఫీల్డ్స్ విమానాశ్రయాలకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది? ఇటీవల ఏ ప్రాంతంలో నిర్మించదలిచిన గ్రీన్ఫీల్డ్స్ విమానాశ్రయాలకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది? కర్నూలు జిల్లా ఉర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం. సో ఈ 2 జిల్లాలో నిర్మించదగిన గ్రీన్ఫీల్డ్స్ విమానాశ్రయాలకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందండి. ఇటీవల ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక వారసత్వ బోర్డుకు అధ్యక్షత ఎవరు వహిస్తారు? సో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక వారసత్వ బోర్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. దీనికి ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తారండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగ అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగ అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి ఎవరు? కేఈ ప్రభాకర్ అండి. కేఈ ప్రభాకర్. నెక్స్ట్, విశాఖపట్నం దగ్గర నిర్మించే కొత్త నావికా దళ స్థావరం పేరేమిటి? విశాఖపట్నం దగ్గర నిర్మించే కొత్త నావికా దళ స్థావరం పేరు ఏమిటి? ప్రాజెక్ట్ వర్ష అండి దాని పేరు. విశాఖపట్నం జిల్లా రాంబెల్లి దగ్గర నిర్మించే కొత్త నావికా దళ స్థావరం ప్రాజెక్ట్ వర్ష కోసం అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసిందండి. 14 మంది సభ్యులుండే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు. గర్భిణీలకు నాణ్యమైన భోజనం అందించే పథకం పేరేమిటి? సో గర్భిణీలకు నాణ్యమైన భోజనం అందించే పథకం అన్న అమృత హస్తం అండి. అన్న అమృత హస్తం. సో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారండి. ఎప్పుడు అంటే జూన్ 14న. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతకు పెంచింది? సో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచిందండి. నెక్స్ట్, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు? సో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 10 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారండి. ఇది ప్రారంభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు మరియు సురేష్ ప్రభులు ప్రారంభించారండి. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రకటించారు?
ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రకటించారు. విశాఖపట్నంలో అండి. సో, మన ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ కార్యనిర్వహణాధికారి వచ్చేసి వి. వల్లి కుమారి అండి. నెక్స్ట్. సో, లాస్ట్ బిట్ అనేది విద్యా వైద్య రంగంలో మానవ అభివృద్ధి వనరుల కోసం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి చోటు దక్కింది? విద్యా వైద్య రంగంలో మానవ అభివృద్ధి వనరుల కోసం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి చోటు దక్కింది? సో, మొత్తం 5 రాష్ట్రాలు ఉన్నాయండి. 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ అండి. సో, ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి నీతి ఆయోగ్ సౌత్ అండి. ఈ కార్యక్రమం నీతి ఆయోగ్ సౌత్ అమలు కోసం ప్రాథమికంగా ఎంపిక చేసిన రాష్ట్రాలు 5, అందులో ఆంధ్రప్రదేశ్‌కి కూడా చోటు దక్కిందండి. ఇవి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.